హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము ములక్కాడల సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కందిపప్పును నేను 2 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికిస్తాను. 2 విజిల్కు పెడితే చాలండి. ఈ చింతపండు కడిగి నేను నానబెడుతున్నాను. ఈ తరిగి ఉంచుకున్నవన్నీను ఇప్పుడు పోపులోకి వేసుకుందామండి. ప్యాన్లోకి నూనె వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర 2 వేసానండి. పసుపు వేద్దాము. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసానండి. ఇది కొద్దిగా వేగగానే మనం ఆలు వేసేద్దామండి. టొమాటో వేస్తున్నాను. ములక్కాడలు కూడా వేసేద్దాము. ఉప్పు వేద్దాము. ఈ చింతరసం వేస్తున్నా అండి. ఈ ఉడుకుతున్న దానికి సాంబార్ పొడి వేస్తున్నా అండి. ఈ కందిపప్పుని ఇలా మ్యాష్ చేసేసుకుందాం. ఈ ఉడికిన దీంట్లోకి ఇది వేసేద్దామండి. మన ములక్కాడల సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పాత్రలోకి వేసేద్దాము. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.